నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి 24వ తేదీన రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, డీఎస్పీ నల్లపు లింగయ్య, కోస్గి సీఐ సైదులు, ఎస్ఐలు, రెవెన్యూ అధికారులతో కలిసి కొడంగల్ రూట్లోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్ వద్ద భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కాన్వాయ్ రూట్, వీఐపీ పార్కింగ్, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్న పార్కింగ్, బారికేడింగ్, హెలిపాడ్ స్థలం, ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమ వేదిక తదితర ప్రాంతాలను ఎస్పీ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు భద్రతాపరమైన సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో కార్యక్రమం నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు, వీఐపీ మరియు పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాల్లో క్రమబద్దమైన నిర్వహణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, పోలీసు అధికారులు సహకరించి నిర్దేశించిన పార్కింగ్ స్థలాలలోనే వాహనాలు నిలిపి భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండి సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వినీత్ తెలిపారు. అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర ఒక వస్తే అక్కడ ఉండాలి. అక్కడ పాయింట్ దగ్గర 16-85 సరిపోతుంది. ఒక 5-6 లైన్స్ వాడు వస్తుంది. తర్వాత అంటే ఇది కూడా క్లోజ్ చేస్తారా? క్లోజ్ చేసి 8 క్యాబిన్స్ ఓపెన్ ఉంటుందా? ఇది ఫుల్ మూసేస్తారా? చెప్పలేదు సార్. పెడతారు సార్, లేదు చిన్నప్పటి నుంచి